అభి అనే ఒక చిన్న అబ్బాయి చదువుకునే బల్లమీద ఒక అందమైన పెన్ను, ఒక చిన్న పెన్సిలుండేవి. పెన్ను పేరు లిపి, పెన్సిల్ పేరు శిల. వారిద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరోజు లిపి చాలా గర్వంగా, శిలా, చూడు నేనెంత అందంగా ఉన్నానో, నా రాత ఎప్పటికీ చెరిగిపోదు, కాని నువ్వు రాసింది రబ్బరుతో తుడిచేయవచ్చు అని ఎగతాళి చేసింది. శిల చాలా బాధపడ్డాడు. అవును లిపి, నేను చిన్నవాడిని, నన్ను చెక్కుతున్న కొద్దీ నేనింకా తగ్గిపోతున్నాను, నా రాతను ఎవరైనా సులభంగా తుడిచేయగలరు అని దీనంగా అన్నాడు. లిపి ఇంకా ఆగకుండా, పెద్దపిల్లులు, టీచర్లు అందరూ నన్నే వాడతాలు, నువ్వు కేవలం బొమ్మలు గీయడానికి మాత్రమే పనికొస్తావు అని శిలను తక్కువ చేసి మాట్లాడింది. వారి మధ్య పెద్ద గొడవ మొదలైంది. అప్పుడే అభి తన హోంవర్క్ చేయడానికి వచ్చాడు. అతను ఒక అందమైన పువ్వు బొమ్మ గీయాడనుకున్నాడు. మొదట అతను లిపిని తీసుకుని గీయడం మొదలుపెట్టాడు. కాని లిపితో గీస్తుండగా అభి ఒక తప్పు చేశాడు. పెన్ను రాతను తొడవడం కుదరదు కదా. ఆ కాగితమంతా నీలిరండు మరకలతో నిండిపోయి అసహ్యంగా తయారైంది. అభి చాలా విచారపడ్డాడు. అప్పుడు అభి లిపిని పక్కన పెట్టి శిలను తీసుకున్నాడు. శిలతో చాలా జాగ్రత్తగా పువ్వు బొమ్మ గీశాడు. ఎక్కడైనా తప్పు వస్తే రబ్బర్తో తుడిచి మళ్లీ అందంగా దిద్దాడు. బొమ్మ అద్భుతంగా వచ్చింది. బొమ్మ పూర్తయిన తర్వాత ఆ పువ్వు కింద పేరు రాయడానికి అభి మళ్లీ లిపిని తీసుకున్నాడు. గులాబీ అని లిపితో ముత్యాల్లాంటి అక్షరాలతో రాశాడు. ఇప్పుడా చిత్రం సంపూర్ణంగా ఉంది. అభి వెళ్ళిపోయిన తర్వాత లిపి ఇలా అంది, శిలా, నన్ను క్షమించు, నువ్వు లేకపోతే అభి ఆ తప్పును సరిదిద్దుకోలేకపోయేవాడు. నీవల్లే ఆ బొమ్మ అంత అందంగా వచ్చింది. నీ గొప్పతనం నాకర్థమైంది. శిల నవ్వుతూ, పర్వాలేదు లిపి, నేను గీసిన బొమ్మకు నువ్వే కదా అందమైన పేరు రాశావు. మనమిద్దరం కలిసి ఉంటేనే అభి హోంవర్క్ బాగుంటుంది అన్నాడు. అప్పటినుండి వారు గొడవ పడకుండా స్నేహంగా ఉన్నారు.